మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. తండ్రి, నిజంగా మీ మనసులో దాగి ఉన్న మాటలను మాకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ తండ్రి, మా ఆత్మీయ జీవితాలను మేలుకొలుపుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, మీలో జీవిస్తున్నామని చెప్పుకొని మీ వాక్యాన్ని చేతపట్టుకుని కన్న తండ్రి, ఈరోజు మేము కూడా లోకం అనే మాయలో అపవాది భ్రమలో పడిపోయి కన్న తండ్రి, మీకు దూరంగా బ్రతుకుతున్నామన్న సంగతి మీ లేఖనాలను వింటుంటే మాకు అర్థమవుతుంది. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలు ఎన్నో విశేషమైన సంగతులు మాతో పంచుకున్నారు కన్న తండ్రి. కేవలం మీ మనస్సును మాత్రమే వారు ఉద్ఘాటించారు. అవన్నీ తెలుసుకున్న మేము మరికొన్ని మాటలు తెలుసుకునే ఈ ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ కూడా సఫలీకృతులు చేయమని అర్థిస్తూ, మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని అర్థిస్తూ, క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు ఆలోచించండి, నిజంగా ఈరోజు సమాజానికి మనం ఉన్నతంగా కనబడలేకపోతున్నాం ఈ మాటలతో. కనీసం మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు కూడా మనం మంచిగా కనబడటం లేదంటే మనం సాధించిన విజయం ఏంటి? ఓకే, ఒకరో ఇద్దరికో నువ్వు చెడుగా కనపడితే ఓకే, కానీ సంఘానికి మొత్తానికి అలా కనపడితే, అందరికీ నువ్వు చెడుగా కనపడితే, మనుషులే నిన్ను మంచి సాక్ష్యం నీ మీద ఇవ్వకపోతే దేవుడు ఎలా ఇస్తాడు? ఓకే, లోక సంబంధమైన మనుషులు నీ మీద మంచి సాక్ష్యం పలకపోవచ్చు, కానీ సత్యాన్ని నేర్చుకున్న కొద్ది మంది అని ఉంటారు. ఆ కొద్ది మంది అయినా మన మీద సాక్ష్యం పలకపోతే, అంటే సత్యం నేర్చుకున్న వాళ్ళే మన మీద సరైన సాక్ష్యం పలకకపోతే మరి దేవుడు మనల్ని ఎలా మెచ్చుతాడు? ఒకసారి మీరు అందరూ మనసు పెట్టండి ప్రేమైన దేవుని పిల్లలారా. అంటే నిజంగా ఈ మాటలు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము, లేకపోతే వీటి ప్రకారం మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాము అంటే కారణం, మనము దేవుని నీతిని అనేది పక్కన పెట్టేశాం. అంటే దేవుడు ఏ మాటలైతే మనకిచ్చాడో, ఏ మాటల చేత అయితే మనల్ని అలంకరించుకోమన్నాడో, తమ్ముడు కూడా ఒక మాట చెప్పాడు, మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి, అట్లాగే మనుషులను కూడా సంతోషపెట్టాలి అని. అంటే అధికారులను సంతోషపెట్టాలని. దేవుణ్ణి సంతోషపరిచేవాడు, గుర్తుపెట్టుకోండి, ఈ మాట రాసుకోండి, దేవుణ్ణి సంతోషపరిచేవాడు ఖచ్చితంగా 100కి 100 అందరినీ సంతోషపరుస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ మనుషులను సంతోషపెట్టేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోవచ్చు. అర్థమైందండి? మనుషులను సంతోషపెట్టేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోవచ్చు, కానీ దేవుణ్ణి కనుక సంతోషపెట్టి దేవుడు ఇష్టప్రకారంగా బ్రతికేవాడు మాత్రం ఖచ్చితంగా 100% వాడి జీవితం బాగుంటుంది. అందరినీ ఖచ్చితంగా అతను సంతోషపరుస్తాడు. అతను బాధపడవచ్చు, కానీ అతను మాత్రం అందరినీ ఖచ్చితంగా సంతోషపరుతాడు. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనుషులందరూ తలొక పద్ధతి. నిజంగా చాలా ఆవేదనతో ఇప్పటివరకు ఎన్నో మాటలు మనం విన్నాం. బైబిల్ అంతా అదేనండి. నిజంగా మాట్లాడితే యేసుక్రీస్తు వారు వచ్చిన కాడి నుంచి ఆయన సువార్తలు మనం చూసినా, పత్రికలు మనం చదువుతున్నా, ఎంతో ఆవేదనతో కూడిన మాటలు, భక్తుల జీవితాలను మనం చూసినా, లేకపోతే యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినా, ఆ మాటల్లో ఉన్న బరువును మనం ఆలోచిస్తే నిజంగా చాలా భారభరితమైన జీవితాలు, చాలా ఆవేదనతో కూడిన మాటలు. బైబిల్లో ఎక్కడా కూడా మనల్ని శారీర సంబంధమైన సంతోషపెట్టే మాటలు ఎక్కడా లేవండి, ఉండవు. గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరించే మాటలే బైబిల్లో ఉన్నాయి. నేను ఆత్మీయ జీవితాన్ని సంతోషపరిచే విధంగా ఉంటాయి. అది సమాజానికి కఠినంగా ఉంటాయి. మనం కూడా ఆ మాటల ప్రకారం బ్రతకకపోతే మనకు కూడా ఎలా ఉంటాయి? ఆ మాటలు చాలా కఠినంగా ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి. కానీ బాధించిన తాత్కాలికంగా మనం బాధపడిన ఆ మాటల చేత శాశ్వత కాలం మనం అందరం కూడా సంతోషపడటానికి వీలుంటుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా ఈరోజు మనుషులందరూ కూడా ఒక పద్ధతి, అంటే మనుషులు కల్పించిన పద్ధతులు కానివ్వండి, లేకపోతే మనుషులు నీతిని కావాలి ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఇందాక ఆయన ఒక మాట, తీయని మాటలు. ఆ మాటను ఒకసారి మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 5వ వచనంలో మీ విశ్వాసము చూడండి, ఎంత క్లారిటీ. నిజంగా పౌలు గారి జీవితంలో ఆయన అనుభవించిన
ఆయన అనుభవంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఎంత ఆంతర్యం దాగి ఉందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏం చెప్తున్నాడండి అక్కడ? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఈ మాటను చెప్పే ప్రయత్నం చాలాసేపు చేశాడు ఆయన. అయితే నేను ఆ మాట ఆయన అందించడానికి ప్రయత్నం చేశాను, కానీ నా వైపు ఆయన చూడలేదు. మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక అన్నాడు. చూడండి, అంటే మనం అందరం కూడా విశ్వాసులమే. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా విశ్వాసులుగా పిలువబడుతున్నారు. విశ్వాసులుగా పిలువబడుతున్న జీవితాలకు ఏది ఆధారం కావాలి? ఆయన తీతుపత్రిలో ఒక మాట చూపించాడు. ఏంటి? మనకి భక్తి జీవితానికి ఏది ఆధారం అన్నాడు? సత్యం, వాక్యం ఆధారం కావాలి. అంటే ఈరోజు ఈ మాటలు విన్నా మనం తృట్టిలేకపోతున్నాం, ఈ మాటలు విన్నా మనం సహించలేకపోతున్నాం, ఈ మాటలు విన్నా వాటి ప్రకారం బ్రతకలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే మనం కూడా సత్యాన్ని అంగీకరించే పరిస్థితులు లేవు. సత్య ప్రకారం బ్రతకటానికి ఇష్టపడే పరిస్థితులు మనం లేవు. ఖచ్చితంగా సత్యాన్ని అంగీకరించేవాడు, వాక్య ప్రకారం బ్రతికేవాడు కఠినంగా ఉన్న ఈ మాటలను చాలా ఆనందంగా స్వీకరిస్తాడు, వాటి ప్రకారం బ్రతకటానికి ఇష్టపడతాడు, దేవుని మాటల మీద వాడి జీవితాన్ని కట్టుకుంటాడు. ఇందులో తిరుగులేదు. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. మీ విశ్వాసము, మీరు విశ్వాసులే, కానీ మీ విశ్వాసానికి ఆధారం ఏం కావాలన్నాడు? మనుషుల జ్ఞానం ఆధారంగా మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. ఈ రోజున సంఘాలు పతనావస్థకు వెళ్ళిపోవటానికి గల కారణం, ఈరోజు విశ్వాసులు అని చెప్పుకుంటున్న మన జీవితాలని పతనావస్థకు వెళ్ళిపోవటానికి గల కారణం, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోవటానికి గల ప్రధానమైన కారణం ఇదేనండి. మన విశ్వాసానికి ఆధారం ఏం చేసుకున్నాం? దేవుని జ్ఞానాన్ని మాత్రం ఆధారం చేసుకోలేదండి. కానీ నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇవ్వటానికి గల ప్రధానమైన కారణం అండి. ఈ మాటలను ఎందుకు ఇచ్చాడో మనిషికి అర్థం కాలేదు. ఆ వాక్యం విలువ మనిషికి అర్థం కాలేదు. మనకు అర్థమైందా? పోనీ క్రైస్తవులకు అర్థమైందా? వాక్యం విలువ మనిషికి అర్థమైతేనండి వాక్యం కోసం ప్రతి మనిషి పరితపిస్తాడు. అందుకే నిజంగా యూనివర్సిటీ వారు ఈరోజు చక్కటి పాఠం మీకు చెప్దాం అనుకున్నాను. నేను టైం లేదు కాబట్టి ఆ పాఠాన్ని నేను చెప్పటం లేదు. సువార్త అనగానేమి, దాన్ని ఎందుకు ఎలా ప్రకటించాలి, అద్భుతమైన పాఠం అండి. అసలు ఆ వాక్యాన్ని సమాజానికి ఎందుకు ప్రకటించాలి, మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం ఎందుకు వినాలి, వీటి మీద కనీస అవగాహన ఈరోజు ప్రపంచానికి లేదు. దేవుని మాట ఆ దేవుని మాటే కదా అని తేలిగ్గా తీసిపడేస్తున్నాం. యోబు గ్రంథంలో నిజంగా ఒక మాట ఉంటుంది, మీరు దేవుని జ్ఞానం, దేవుని మాట మీకు తేలిగ్గా ఉందా అంటాడు భక్తుడు. మీకు అంత తేలిగ్గా ఉందా? యేసుప్రభుతో సాతాను ఆ వాగ్వివాదంలో, ఆ వాదనలో ఒక మాట, మనుషులు బ్రతికేది రొట్టె వలన నువ్వు చెప్పావు, అంటే తిండి వలనో లేకపోతే లోక సంబంధమైన విషయాలను చూపించి ఇవి అవసరాలని వాళ్ళకి చెప్పావు, అంటే శరీర సంబంధమైన అవసరాలే ఈ లోకానికి అవసరం అని నువ్వు బోధించావు, వాటి వల్లనే మనుషులు బ్రతుకుతారని చెప్పావు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే తగలడ్డారు. ఎలా తగలబడ్డారు? ఇప్పటికీ క్రైస్తవ్యం అంతా కూడా శారీర కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళుతున్నారు, శారీర సంబంధమైన అవసరాలు తీరడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు తప్ప అంతకు మించి ఏం తెలుసు చెప్పండి? మనం కూడా అలాగే ఉన్నాం. ఎంతవరకు ఈ శరీరం గురించి నిజంగా రోజులో ఎంతసేపు మనం దేవుడి గురించి ఆలోచించగలుగుతున్నాం? దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తారంటే ఈ శరీరం నడిపిస్తున్న లోపట ఆత్మ ఉంది, చూశారు శక్తి, లోపట ఆత్మ ఉంది. దాని గురించి దేవుడి గురించి ఆలోచించేవాడు దాని గురించి ఆలోచిస్తారు. అమ్మో, నిజంగా లోపట నడిపిస్తున్న ఆత్మ ఉంది. ఆత్మకి ఏం కావాలి? ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు ఆత్మలన్నీ అంటే ఆ రోగాలు పాలైపోయినాయి కాబట్టి మనుషులు అలా వ్యర్థమైన కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి. అర్థమైందా మీకు? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అదే చెబుతున్నాడు, అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మహానుభావుడు. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? మనుషులు బ్రతికేది వాటి వలన కాదయ్యా అన్నాడు. మరి దేని వల్ల బ్రతుకుతారు? దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. అంటే ఏది బ్రతుకుతుంది? యేసుక్రీస్తు చెప్పిన మాట దేనికి? నువ్వనే ఆత్మ, నువ్వు పేరు కలిగిన ఆత్మ, అది బ్రతుకుతుందయ్యా. నిన్ను బ్రతికించేది నీ ఆత్మను ఆరోగ్యంగా ఉంచేది వాక్యం. అందుకంటే లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినది వాక్యం. అంత డెప్త్గా మనం వెళ్ళిపోతే అప్పుడు వాక్య విలువలు మనకు అర్థమవుతాయి. వాక్యం కోసం మనం పరిగెడతాం, నేర్చుకుంటాం. మాకు చెప్పండి వాక్యం, ఇంకా వింటాం, ఇంకా నేర్చుకుంటాం. ఈ వాక్యంలోకి వచ్చి కూడా ఇంకా మనం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే
అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారు. చూడండి అక్కడ, ఇప్పుడు చదవండి, బాగా అర్థమవుతుంది చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని. దేన్ని ఆధారం చేసుకోవాలి మనం? దేవుని శక్తి ఏంటి? నేను చెప్పాను కదా, లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించగల శక్తి కలిగిన వాక్యం. దేవుని శక్తి వాక్యంలో ఉంది. ఎస్, దేవుని శక్తి అంతా వాక్యంలో క్రోడీకరించాడు దేవుడు. అందుకే ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకున్న తర్వాత ఏమన్నాడు? ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, నేను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగపరిచితిని. నేను ఎప్పుడు ఏం చెప్పినా నేను లోక సంబంధమైన మాటలు చెప్పలేదు. లోక సంబంధంగా చాలామంది తీగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అలా నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడిన ప్రతి మాట దేవుని శక్తి కలిగిన లేఖనాలను, పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చిన మాటలను, వాటినే నేను వినియోగించాను. కాబట్టి తన జీవితాన్ని చాలా 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 జాగ్రత్తగా పదిలిపరుచుకున్నాడు మహానుభావుడు. లోక సంబంధమైన జ్ఞానాన్ని త్యజించాడు మహానుభావుడు. దేవుడు చెప్పిన జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. తన జీవితాన్ని తొట్టిల్లకుండా చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎందుకనంటే నిజంగా ఒక అద్భుతమైన మాట. అంటే పైన 2వ వచనంలో చూడండి, నిజంగా 2వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి పౌలు గారు. నేను యేసుక్రీస్తును అనగా ఏం చూస్తున్నాడు చూడండి. మనం ఏం చూస్తున్నాము, పౌలు గారు ఏం చూస్తున్నాడు, ఈ వేరియేషన్ మనకు అర్థం కావాలి. అంటే మనం పడిపోవటానికి గల కారణం ఏంటి? పౌలు గారు అంతకంతకి దేవుళ్ళో నిలబడటానికి, అంతకంతకి దేవుళ్ళో పాతుకుపోవటానికి గల కారణం ఏంటో చెబుతున్నాడు. అక్కడ ఒక కారణం చెప్పాడు. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోలేదని చెప్పాడు ఒకటే. ఎస్, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ ఏదైతే చెప్పాడో దాన్ని నేను ఆధారం చేసుకున్నాను ఒక మాట చెప్పాడు. ఇంకా పైకి వెళితే, ఇంకా లోతుకు వెళితే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప. చూడండి, సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప అంటే పౌలు గారి కళ్ళ ముందు ఏం కనబడుతుంది అంటే, వాక్యం అనగానే, దేవుని శక్తి అనగానే పౌలు గారి కళ్ళ ముందు ఏం కనబడుతుంది? అమ్మ బాబోయ్, సిలువలో విగత జీవిగా వేలాడుతున్న ఆ సిలువలో ప్రాణత్యాగం చేసిన క్రీస్తే ఆయన కనబడుతున్నాడండి. మనకు కనబడుతున్నాడు చెప్పండి. కాబట్టి పౌలు గారు ప్రతి నిత్యం దేవుళ్ళో అంత గొప్పగా ఉతకటానికి గల కారణం, ఆయనకి ఎప్పుడు కూడా ఆ సిలువ వేలాడుతున్న క్రీస్తే ఆయన కనబడుతున్నాడు. అమ్మో, నా కోసం క్రీస్తు అంత త్యాగం చేశాడు కదా. నా పాత జీవితాన్ని చాలా దౌర్భాగ్యంగా నేను గడిపాను. నా పాత జీవితాన్ని చాలా దారుణంగా నేను గడిపాను. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నా జీవితాన్ని జాగ్రత్త పరుచుకోకపోతే ఎలా? నా బ్రతుకును కాపాడుకోకపోతే ఎలా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యమా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అనైతికంగా నేను బ్రతకాలా? అలా బ్రతకకుండా ఉండాలంటే ఆ ప్రారంభ అధ్యాయం, ఆ 2 అధ్యాయాలు మీరు చదువుకుంటూ వస్తే అంటాడండి, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా నిమిత్తము అంటాడండి. చూడండి, ఆ మాట కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఆ మొదటి అధ్యాయము 17వ వచనంలో చూడండి, 17వ వచనంలో బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. ఈరోజు రక్షించడం అంటే ఏమనుకుంటున్నారు? ఆ నీళ్ళలో ముంచి లేపేస్తే నేను బాప్తీసం ఇచ్చేసాను, 100 మందికి బాప్తీసం ఇచ్చేసాను, అయిపోయింది. ఏంటి అది రక్షించడమా? అంటే ఎంతమందికి బాప్తీసం ఇస్తే అంత గొప్పోడు నేను. కానీ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ అంతకంటే గొప్ప విషయాన్ని చూపించి సమాజాన్ని దేవుడి వైపు నడిపించాలనుకున్నాడు మహానుభావుడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకూడదు అంటే క్రీస్తు యొక్క సిలువలో ఏదో దాగి ఉంది. క్రీస్తు యొక్క సిలువలో మహాజ్ఞానం దాగి ఉంది. అది ప్రపంచానికి తెలియదు, నేటి క్రైస్తవులకు కూడా తెలియదండి. అందులో రక్షణ దాగి ఉందని ఎవరికి తెలిసి చెప్పండి? అందులోనే మనకు రక్షణ ఉందని, అమ్మో అందులో మహాజ్ఞానం ఉందని. నిజంగా ఆ మాట కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. సువార్త అంటే ఏంటి? క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానము. నిజంగా మీరు చూడండి, అపోస్తులందరూ కూడా ఆయన ఈ నోరు తెరిస్తే దేని గురించి మాట్లాడారు? వాళ్ళు దేని గురించి మాట్లాడారు? క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క సమాధి, క్రీస్తు యొక్క పునరుత్థానం. నోరు తెరిస్తే అదే మాట. ఎందుకు ఆ మాట? వాళ్ళ హృదయాల్లో బలంగా ముద్రించిపోయింది ఆ మాట. క్రీస్తు మన కోసం చనిపోయాడు, క్రీస్తు మన కోసం సమాధి చేయబడ్డాడు, అమ్మో క్రీస్తు మన కోసం తిరిగి లేచాడు, అందులో మహాజ్ఞానం ఉంది. ఇది అర్థం చేసుకుంటే మనిషి తప్పు చేయగలడా?
ఇది అర్థం చేసుకుంటే మనిషి లేఖనాల నుంచి పక్కకు జరగగలడా? ఇది అర్థం చేసుకుంటే మనిషి దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళగలడా? అవధులు లేని ఆయన ప్రేమకు నిజంగా ఎవరండి దూరంగా వెళ్ళగలరు? ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి ప్రేమని దేవుని పిల్లలారా. అదే స్టైల్ చూడండి. అపోస్తులందరూ ఒక్కటే స్టైల్, ఒక్కటే పద్ధతి. యేసుక్రీస్తు వారిది ఒక్కటే స్టైల్, ఒకటే పద్ధతి. బైబిల్లో భక్తులందరూ వాళ్ళ చరిత్రల మాటలు వాళ్ళందరినీ మనం చూస్తుంటే ఒక్కటే పద్ధతి. వారికి అనుకూలంగా మన జీవితాలను మలుచుకున్నాం. మీరు చెప్పండి, వారిలాగా మనం బ్రతకగలుగుతున్నామా? వారిలాగా మనం జీవించగలుగుతున్నామా? అంటే ఖచ్చితంగా ఇది సందేహమేనండి. అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు పెట్టండి. ఆయనకి ఏం కనపడుతుందంటే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకూడదు, ఖచ్చితంగా వ్యర్థం కాకూడదు. ఏం చేయాలంటే అప్పుడు ఏం చేస్తున్నాడు? వాచాతుర్యము లేకుండా. ఎందుకు అంటే ఇక్కడ కూడా క్రీస్తు మన కళ్ళ ముందు కనుక సిలువలో వేలాడుతున్న క్రీస్తు మనకు కనబడితే అక్కడ కూడా మాయ చేస్తామా? ఏమండి మీరు చెప్పండి. అక్కడ కూడా మాయేనా? ఇక్కడ కూడా జనాలు మోసం చేయటమేనా? ఇక్కడ కూడా మనల్ని ఏదో స్థాపించుకోవాలని అసలు ఆలోచనే రాదు. ఎప్పుడు సిలువలో వేలాడుతున్న క్రీస్తే మనకి జ్ఞాపకం వస్తున్నప్పుడు అవన్నీ లేదండి. క్రీస్తు లేడు, సిలువ లేదు, మొత్తం పక్కన పెట్టేశావు, శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. అప్పుడు చెబుతావు తీయని మాటలో ఇంకో మాట, వాక్చాతుర్యం, రకరకాల మాటలు అప్పుడు. కానీ పౌలు గారిలాగా, అపోస్తుల్లాగా, భక్తుల్లాగా మేము ప్రతి మనిషిని దేవుని వైపు తిప్పాలి, ప్రతి మనిషిని క్రీస్తు వైపు మలచాలి. నా ధ్యేయం అదే. అంటే దేవునికి ఇష్టలుగా మనుషుల్ని మార్చాలి. మనుషులందరిలో నేను దేవుడి జ్ఞానాన్ని, దేవుడు ప్రవేశపెట్టిన పద్ధతుల్ని నేను పెంపొందించాలి. వారి జీవితాలను మార్చాలి. వారి జీవితాలను ఏం చేయాలి? ఇంకా మెరుగుపరచాలని నేను అనుకుంటే ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు మనల్ని ఎన్ని నిందిస్తున్నా, ఎంత అవమానపరుస్తున్నా, అంటున్నా, మనం ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళని సమాధానపరచడానికి మనం ఇష్టపడతాం. దేవుడితో సమాధానపరచడానికి, ఇంకా కార్యక్రమాలు వృద్ధి చేయడానికి మనం ఇష్టపడతాం, పునరుద్ధరించడానికి ఇష్టపడతాం. భక్తులు చేసింది అదేనండి, క్రీస్తు చేసింది అదేనండి. ఎస్, వాక్య ప్రకారం మనం ఆలోచిస్తుంటే నిజంగా ఆ వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను బేరీజు వేసుకుంటే ఆనాడు ఆదిమ సంఘం కాడి నుంచి ఎక్కడండి ఎవరండి సుఖంగా ఉన్నారు చెప్పండి? ఎవరిని అర్థం చేసుకున్నారు మీరు చెప్పండి? క్రీస్తుని అర్థం చేసుకున్నారా? పౌలుని అర్థం చేసుకున్నారా? అపోస్తులను అర్థం చేసుకున్నారా? ఎవరు అర్థం చేసుకున్నారండి? ఫైటేనండి, ఇది పోరాటమేనండి వాళ్ళకి. మనకు కూడానండి దేవుళ్ళో ఉంటే ఖచ్చితంగా చచ్చేంతవరకు పోరాటమేనండి. మనల్ని ప్రేమిస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు, మనల్ని పొగుడుతారు, లేకపోతే మనల్ని కూర్చోబెడతారు అనుకోవటం అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. బైబిల్ పట్టుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు, ఇందులో తిరుగులేదు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అంటే దానికి అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం క్రైస్తవుడిగా మారామో, అంటే నిజమైన పద్ధతి ప్రకారం మనం వెళుతున్నామో ఏమొస్తుంది మనకి? ఇది ఫిక్స్ అయిపోండి, ఫిక్స్ అంతే. ఇంకా మనకేమన్నా సుఖం, ఆనందం, మేలు ఉందంటే అది చచ్చిన తర్వాతేనండి. చచ్చేంతవరకు మనం చస్తూనే ఉంటాం ఈ లోకంలో. అది బైబిల్ బోధ, అది పౌలు గారు చెప్పింది. ఏమన్నాడు? వాక్చాతుర్యం లేకుండా ఏమన్నాడు? సువార్తను ప్రకటించుటకి. ఏ సువార్తను ప్రకటించాడు ఆయన? ఏ సువార్తను ప్రకటించాడు మహానుభావుడు? సిలువలో వేలాడుతున్న, సిలువ వేయబడిన క్రీస్తు తప్ప తనకి ఏమీ కనబట్టలేదట. చూడండి, ఏమీ కనబట్టలేదు. నాకు ఆ ప్రాణం పెట్టి, నా కోసం ప్రాణం పెట్టిన, నా కోసం వేలాడిన, నా కోసం శరీరం ఛిద్రం చేసుకున్న, నా కోసం రక్తం అంతా కార్చేసిన ఆ క్రీస్తే నాకు గుర్తు వచ్చినప్పుడు నేను తప్పు చేయాలి? నేను ఎందుకు దేవుడిని విడిచి బ్రతకాలి? నేను ఎందుకు ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నేను కూడా వాళ్ళలాగా నేను బ్రతకాలా? సమాజంలోంచి సంఘంలోకి వచ్చాను, ఇంకా సమాజంలో ఉన్న వాళ్ళుగా నేను బ్రతకాలా అని ఎలా బ్రతికాడంటే కింద ఒక మాట చూడండి, కింద ఒకటి మాట అన్నాడు చూడండి. ఏమన్నాడు? ఇక్కడ రెండో అధ్యాయంకి వచ్చేసండి. యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతలోనూ, అంటే బలహీనతతోనూ, భయముతోనూ, ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. కొరింథీయులకు చెబుతున్నాడు, మీ మధ్యన ఎలా బ్రతికానో తెలుసా? ఎంతో వణుకు, ఎంతో భయం. ఎందుకండి అంత భయం ఆయనకి? ఎందుకండి అంత వణుకు ఆయనకి? మీరు ఆలోచించండి. ఆ భయం వణుకు మనలో ఉందా? అంటే
పౌలు గారు తన జీవితాన్ని ఎలా పదిలపరుచుకొని చెబుతున్నాను సుమా, మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా సత్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యం యొక్క లోతులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, అర్థమైంది కాబట్టి, దేవుళ్ళలోంచి వెళ్లకుండా, మనం పక్కకు వెళ్లకుండా ఎలా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవాలని పౌలు గారు వాళ్ళు బ్రతికారు. మనం బ్రతకమని చెబుతున్నారు ఈ మాటల ద్వారా. అది సువార్త ప్రకటించడం అంటే. ఆనాడు చూడండి మీరు ఎలా ప్రకటించారు వాళ్ళు, సువార్త ఎలా ప్రకటించారు, పాటలు ఇవన్నీ వస్తాయి మీకు. సువార్తను ఎలా ప్రకటించారు వాళ్ళు, సువార్తను ఎలా ప్రకటించాలి మనం అంటే, నిజంగా యేసుక్రీస్తు సువార్త ఎలా ప్రకటించాడు అలాగే ప్రకటించాలి మనం. అపోస్తలులు ఎలా ప్రకటించారు మనం కూడా అలాగే ప్రకటించాలి. పౌలు గారు ఎలా ప్రకటించాడు మనం కూడా అలాగే ప్రకటించాలి. ఎలా ప్రకటించారు వాళ్ళు, ఎలా ప్రకటించారు? చెప్పటమే కాదండి వాళ్ళు చేసింది, ప్రధానంగా చెప్పటమే కాదని వాళ్ళు చేసింది, చేసి చూపించారు. వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ బ్రతుకునే సువార్తగా చేసి చూపించారు మహానుభావులు. ఎస్, అలాగే ఏం చెప్పాలో, ఎక్కడ ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో అలాగే కరెక్ట్గా చెప్పారు. కానీ ఈ రోజున అవన్నీ కూడా సమసిపోయాయి ప్రియమైన దేవుని పిల్లలు. క్రైస్తవ సమాజంలో అవి లేకుండా పోయాయి. అసలు సువార్తను ప్రకటించాలన్న విషయాన్ని చాలామంది మర్చిపోయారు. ఎలా ప్రకటించాలో తెలియదు. కానీ పౌలు గారు మాట్లాడుతున్న మాటలు, ఆయన ఆవేదన మనం చూస్తుంటే, ఆయన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారో మన జీవితాన్ని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలని మీరు అనుకుంటే, వారు చెప్పిన మాటల్లో లోతును తెలుసుకోండి. వారి జీవితాలను ఆదర్శంగా పెట్టుకోండి. భక్తుల జీవితాలు మాదిరిగా పెట్టుకోండి. మనుషుల మాదిరిగా పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? మన బ్రతుకు బాగుండాలండి, మనం క్రీస్తులో ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలండి, మనం దేవుడితో ఎప్పుడూ ఉండాలండి. ఏమంటే మన జీవితం మీరు చెబుతున్నారండి ఇందాక నుంచి, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు అంటున్నారు, దేవుడి జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలని చెప్తున్నారు. ఇంతగా దేవుడి జ్ఞానాన్ని ఎలా ఆధారం చేసుకోవాలి అంటే, వాక్యాన్ని బాగా చదవాలి, అది మన వల్ల కాదు. వాక్యాన్ని పరిశీలించాలి, అది మన వల్ల కాదు. పోనీ కనీసం భక్తుల జీవితాలు, వాక్యం చదివితే ఏమొస్తుంది? భక్తుల జీవితాల్లో ఉన్న పరమార్థం మనకు అర్థమవుతుంది, వాళ్ళు ఎలా బ్రతికారో మనకు అర్థమవుతుంది. ఒక్కళ్ళ జీవితాన్ని ముందు పెట్టుకోండి, క్రీస్తు జీవితాన్ని ముందు పెట్టుకోండి, క్రీస్తులో బ్రతకడానికి ప్రయత్నం చేయండి. పౌలు గారి జీవితాన్ని ముందు పెట్టుకోండి, పౌలు గారిలా బ్రతకడానికి ఇష్టపడండి. ఒక పేతురు గారి జీవితాన్ని ముందు పెట్టుకోండి, ఆయనలా బ్రతకడానికి ఇష్టపడండి. ఒక అబ్రహాం గారి జీవితాన్ని ముందు పెట్టుకోండి, ఆయనలా బ్రతకడానికి ఇష్టపడండి. ఎవరో ఒకరి జీవితాన్ని ముందుగా ఆదర్శంగా పెట్టుకోండి. అప్పుడు వాళ్ళ అడుగుజాడలో మనం ఏడ్చుకుంటూ వెళితే, వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు దేవుని ఎలా సంతోషపెట్టారు, మనం కూడా అలాగే సంతోషపెడదాం అని వాళ్ళ జీవితాలను, వాళ్ళ బ్రతుకుల్ని సువార్తగా చేసి చూపించారండి. అలా దాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యారు. ఏదో నామకార్థంగా వచ్చి ప్రకటించడం కాదు. అదే మాట్లాడతాడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక మాట చూపించిన ముగిస్తాను చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తున్నాడండి? నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. సువార్తను ప్రకటింపవలసిన భారము అంటే బాధ్యత. అంటే ప్రకటించడం ఎలా తీసుకున్నాడు ఆయన? వెళదాంలే, చేద్దాంలే అలా అనుకోలేదండి ఆయన. అదొక బాధ్యత. దేవుని మాటను, అంటే మనుషులను బ్రతికించే, ఆత్మలను బ్రతికించే దేవుని మాటను, అమ్మో ఈ మాట లేకపోతే మనుషులందరూ కూడా బ్రతకరంటే ఆత్మలు చచ్చిపోతాయి. ఆత్మలు ఎప్పుడైతే చచ్చిపోవడానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాయో మనుషుల్లో చాలా దారుణమైన పరిస్థితులు అలుముకుంటాయి. ఈరోజు జరిగేది అదే. అంటే ఇప్పుడు సమాజాన్ని మనం బ్రతికించాలంటే, సమాజాన్ని మనం ఉద్ధరించాలి అంటే దేవుని మాట సమాజానికి ఎంతో అవసరం, ఆవశ్యకం, ప్రాముఖ్యం. అదే యేసు ప్రభు చెప్పింది. అందుకని చూడండి, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, నా మీద మోపాడు. ఎల్లు నాయన చెప్పు ఈ సమాజానికి, నీ బ్రతుకు ద్వారా సువార్త, నీ మాట ద్వారా సువార్త చెప్పు. ఏ సువార్త? నువ్వు ఏదైతే, ఎలా అయితే బ్రతుకుతున్నావో అదే సువార్తను నువ్వు చెప్పు. ఎలా చెబితే వాళ్ళు మారతారో అదే చెప్పు. మనుషుల జ్ఞానాన్ని మాత్రం నువ్వు వినియోగించొద్దు అని చెప్పిన మాట ప్రకారమే పౌలు గారు అలా చేశాడు. అని కిందకొసరికి ఏం చెప్పాడు చూడండి. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇట్లా అనుకున్నాడు ఎవరున్నారు చెప్పండి? ఇట్లా అనుకునేవాడు, అమ్మో నేను సువార్త ప్రకటించకపోతే ఎలా, ఏమండి ఈరోజు నేను పనికి వెళ్ళకపోతే ఎలా అని అనుకుంటాం. ఏమండి నేను ఇల్లు కట్టుకోకపోతే ఎలా, లేకపోతే ఇంకోటి చేయకపోతే ఎలా, లేకపోతే ఇంకోటి చేయకపోతే ఎలా అని అనుకునేవాళ్ళు ఈ సమాజంలో మనకు కనబడుతున్నారు. కానీ అమ్మో నేను సువార్తను ప్రకటించకపోతే ఎలా, ఏమండి నేను దేవుళ్ళో బ్రతకకపోతే ఎలా, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ.
అని బాధ కలుగుతున్నాడు చూడండి ఆయనకి. అంటే ఆయన కళ్ళ ముందు ఆ సిలువలో వేలాడుతున్న క్రీస్తుని చూసినప్పుడు ఈయన సువార్తను ప్రకటించకుండా ఉండలేకపోయాడు. చూడండి, దావీదు గారు కూడా ఆనాడు పాత నిబంధనలో కూడా, నాయనా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుని నా పెదవులను మూసుకుని ఉండలేను తండ్రి అన్నాడు. చెబుతాను తండ్రి, ఈ లోకానికి నీ యొక్క మహిమను ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చెబుతాను తండ్రి అన్నాడు. అది ఎలా అయినా చెబుతాను తండ్రి అన్నాడు. నిజంగా అదే కమిట్మెంట్ మళ్ళీ పౌలు గారిలో కనబడుతుంది చూడండి. ఎలా, నేను ప్రకటించకపోతే ఎలా, నాకు శ్రమ అని కిందకు వచ్చేసరికి అంటాడు, నేను ఉచితంగా ప్రకటిస్తున్నాను. మళ్ళీ ఎలా ప్రకటిస్తున్నాడు సువార్తను వెళ్ళి? ఏమండి, వ్యాపారం చేయలేదు ఆయన. ఈరోజు మనకు కనపడుతుంది ఎక్కడ చూసిన వ్యాపారమే. నిజంగా ఒక మాట చెబుతున్నానండి, మీరు రాసుకోండి మాట. చచ్చులు పుచ్చులు మనకు తెలియాలంటే, అంటే ఏది పొట్టో ఏది గోధుమ తెలియాలంటే, మీరు కూడా పౌలు గారు చెప్పినట్టుగా ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి ఎవరైనా వాక్యాన్ని పిలిచారనుకోండి, ఏమంటే ఎవరైనా పిలిచారనుకోండి, డబ్బులు ఇవ్వకండి, తెలిసిపోద్ది అప్పుడు. అలాగే ఈరోజు సంఘాల్లో కూడా మీరు దాన్ని ఏమంటారు, అది చందాలు ఇవ్వకుండా మీరు ఉండండి. మీరు చందాలు ఏ డబ్బులు ఇవ్వకుండా సంఘానికి వెళ్ళి కాముకు వచ్చేయండి. మిమ్మల్ని పిలిచేవాడు ఉండడు, మిమ్మల్ని రమ్మని అడిగేవాడు ఉండడు. మొత్తం సంఘాలని మూతపడిపోవటం. కానీ మనం కూడానండి, మన లోపల కూడా మన ఒరిజినాలిటీ కూడా బయటపడాలంటే, ఇప్పుడు ఉదాహరణ నేను పిలవండి 10 సార్లు కూడా డబ్బులు ఏమి వద్దు, అప్పుడు తెలియదు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పుడు వీడు నిజమా కాదా, వీడు చెప్పేది మాటలు అబద్ధమా నిజమా అప్పుడు తెలుస్తుంది మీకు. మన మీద ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు. నిజంగా మన మీద ఆసక్తి చూపించు, నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఘనతనిచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ద్వేషించినా ప్రేమించినా, నువ్వు ఏం చేసినా నిన్ను పిలుస్తూనే ఉంటాడు, నీ దగ్గరకు వస్తూనే ఉంటాడు, నిన్ను దేవుడి దగ్గర నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అదే పౌలు గారి అక్కడ ఆ పౌలు గారి కమిట్మెంట్ కనపడతా. వచ్చినానికి కిందకని చదువుకుంటూ వెళ్ళిపోతే, నేను ఉచితంగా సువార్తను ప్రకటిస్తున్నాను. అదే నాకు సువార్తను ప్రకటించడం నాకు జీతం అన్నాడు. అసలు నేను దేవుడి గురించి చెప్పటమే, నా బ్రతుకును దేవుడికి అర్పించడమే నాకు జీతం. మరి ఎలా బ్రతికాడండి? డేరాలు కుట్టుకుని బతికాడండి పౌలు గారు. సంక్షేర్గా గుండె మీద చేసుకుని సంక్షేర్గా బ్రతికాడు ఆయన. అలా కష్టపడి ప్రతి ఒక్క సేవకుడు ఈ రోజున సువార్తను ప్రకటించగలిగితే, నిస్వార్థంతో ప్రకటించగలిగితే, నిస్వార్థమైన హృదయంతో దేవుని సేవ చేయగలిగితే, సువార్తను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఖచ్చితంగా మనం దాంట్లో ఫలితాన్ని మనం 100% చూస్తాం. వృద్ధి చెందుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లాంటి మంచి మనసుతో దేవుడి పనికి పెట్టుబడి పెట్టి ఆనాడు వాళ్ళు బ్రతికారు కాబట్టి అవన్నీ కూడా పెద్ద విజయాన్ని సాధించాయి. కానీ మన దేవుడు మనం చేసే దేవుడి పనికి పెట్టుబడి ఏంటి చెప్పండి? డబ్బు, అధికారం, చెత్త చెదారం, లోక సంబంధమైన విషయాలు కాదండి. మనం కూడా దేవుడి పనికి మంచి మనసు, దేవుడి జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితే మన సంఘాలు కూడా వృద్ధి చెందుతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పటికైనా మీరు ఆలోచించండి, మనసు పెట్టండి, భక్తుల్లా బ్రతకటానికి ఇష్టపడండి. వాక్య ప్రకారం బ్రతకటానికి మనం అందరం కూడా భక్తుల్లా వారి జీవితాలు ఎలా అయితే నిజంగా దేవుళ్ళలో ఒదిగిపోయారు అలా కూడా మనం కూడా బ్రతకగలిగితే మన జీవితాలు చాలా చాలా బాగుంటాయని నిజంగా వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను మరి విన్నవించుకుంటున్నాను. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయగలిగిన, ప్రేమ కలిగిన మా పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. నిజమే నాయన, వారెందుకు ఆనాడు ఆదిమ సంఘం నుంచి మేము ఆలోచిస్తుంటే భక్తులందరూ కూడా మీలో నిలకడగా మీతో సాన్నిహిత్యం చేసి ఎలా బ్రతకగలిగారో నిజంగా మీ లేఖనాలను చూసి మేము ఎన్నో నేర్చుకున్నాం కన్న తండ్రి. మేము కూడా ఈరోజు మీలో స్థిరత్వంగా కట్టబడటానికి మీ లేఖనాలను మాకు అందించిన, మీ మాటలు మా కళ్ళ ముందు ఉన్నా అవి హృదయం అనే పలక మీద వ్రాసుకోకుండా కన్న తండ్రి కేవలం నోటి మాట దగ్గరే నిలుపుకొని ఈరోజు మీ పట్ల వ్యర్థమైన భక్తిని మేము ఆచరిస్తున్నాం నాయన. కానీ ప్రతినిత్యం మీతో సహవాసం, ప్రతినిత్యం మీతో సాన్నిహిత్యం మేము చేయగలిగితే, మీ మాటను మేము పరిశీలించి మీ కుమారుడు చేసిన త్యాగాన్ని, మీరు చూపించిన ప్రేమను మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కన్న తండ్రి, మీరు చెప్పిన మాటను, మీ నీతిని మేము ఆధారం చేసుకునే భక్తి జీవితాన్ని ముందుకు వెళ్ళబుచ్చుకోగలిగితే మేము కూడా కదలని వారుగా స్థిరులుగా ఉంటామని మాకు అర్థమైంది తండ్రి. అట్లా మేమందరం కూడా బ్రతికి ఈ తుచ్చమైన జీవితం తండ్రి ఎప్పుడు ఈ లోకం నుంచి నిష్క్రమిస్తావో మాకు తెలియదు. ఒక గంటలోనే మా జీవితం ముగించిపోవచ్చు తండ్రి, ఒక రోజులో మా జీవితం అయిపోవచ్చు తండ్రి, ఒక నెల రోజుల్లో మా జీవితం అంతర్ధానం అయిపోవచ్చు కన్న తండ్రి.
వెళ్ళిపోయే ముందు మంచి మనస్సు కలిగి నిష్కల్మషమైన హృదయంతో మీ కార్యక్రమాలు మేము చేసి తండ్రి, మీకోసం ఈ లోకంలో త్యాగం చేసి కన్న తండ్రి, మీరు నా నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.